ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు కాచిపేటలోని ఈ యొక్క చర్చికి నేను ప్రసంగించడం నిమిత్తం వస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఆ యొక్క దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే 10:30కు ఆరాధన ప్రారంభించడం జరుగుతుంది. తప్పకుండా రండి, మనందరం కలిసి దేవుని ఆరాధించి అద్భుతమైన మాటల ద్వారా బలపరచబడి, ఒకవేళ మీ వ్యక్తిగత సమస్యల పట్ల మీరు చింత కలిగి ఉంటే వాటన్నిటి పట్ల భారం కలిగి ప్రార్థించడానికి ఆశ కలిగి ఉన్నాను. తప్పకుండా ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ ఫాలోవర్స్ ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే రండి, మనందరం కలిసి దేవుని ఆరాధించి దైవ దీవెనలు పొందుదాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. మొదటి దీన వృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, దైవిక మార్గాలలో నడిచేటప్పుడు, దైవిక చిత్తములో నిలువబడినప్పుడు, దేవుని కార్యాలను చూస్తాము అనే భరోసా కలిగి ఉన్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు మన మార్గాలలో వస్తూ ఉంటాయి, మన జీవితాలలోకి వస్తూ ఉంటాయి. మనల్ని అనేక విధాలుగా తొట్టిల్ల చేయడానికి అనేక పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిని బట్టి దిగులు పడొద్దని, వాటన్నిటిని బట్టి నువ్వు దుఃఖించి చింతలోకి జారిపోవద్దని, నీ పరిస్థితి ఏదైనా సరే ఈరోజు ధైర్యం తెచ్చుకొని బలముగా నిలువబడి ఉండాలని దేవుడు నీతో బలమైన వాగ్దానాన్ని చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యాన్ని పోగొట్టుకున్నావా? బలము లేక బలహీనంగా ఉన్నావా? ఈ పరిస్థితులు ఎలాగున కట్టబడతాయి అని చింతిస్తూ ఉన్నావా? ఒకవేళ దుఃఖము, వేదన, చింత, బాధల్లో నీ జీవితం, నీ యొక్క మార్గాలు కొట్టుకొని పోతూ ఉన్నాయా? అయితే శుభ వాగ్దానం, నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ధైర్యం తెచ్చుకొని ప్రియమైనటువంటి బిడ్డ బలముగా ఉండు. ధైర్యం అంతా కూడగట్టుకో. ఎందుకంటే నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నీ పక్షమున పనిచేస్తున్న దేవుడను, నీ కార్యమును సఫలము చేసేటువంటి దేవుడను. నువ్వు బలహీనుడవు కావద్దు, నువ్వు బలహీనురాలువి కావద్దు. ఎందుకంటే నేను నీ పక్షమున ఉన్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎంత బలహీనంగా ఉన్నా, పరిస్థితులు ఎలాగో ఉన్నా, నువ్వు కృంగిపోయినా, నలిగిపోయినా, జారిపోయినా, తప్పిపోయినా, భయపెడుతున్నా కూడా ధైర్యము కూడగట్టుకొని బలంగా ఉండు. మిగతాదంతా నేను జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నారండి. ఈరోజు ఎవరైనా ధైర్యం కోల్పోయినా, దిక్కుతోచని స్థితిలో ఉంటే ఇది మీ శుభ వాగ్దానంగా స్వీకరించినట్లయితే దేవుని యొక్క శక్తివంతమైన మాట మన జీవితాలను ఖచ్చితంగా బలపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ధైర్యం తెచ్చుకొని బలంగా మన దేవుని నమ్మి అడుగులు వేద్దాం. విజయము మనదే. విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, బలహీనంగా ఉన్నాం, ధైర్యం కోల్పోయాం. ఈ యొక్క పరిస్థితులు ఎలాగను కట్టబడతాయి, ఈ మార్గంలో నేను ఎలాగున నడవాలి అనేటువంటి చింతతో ప్రభువా ఎవరు నిలబడి ఉన్నారో ప్రభు వారితో మాట్లాడి వారి హృదయాలను బలపరిచినందుకు వందనాలు. అయ్యా, ఈ వాగ్దానం నా కోసమే నా దేవుడు నాతో మాట్లాడాడు అని ఎవరైతే ఈ వాగ్దానాన్ని పట్టుకున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయ్యా, చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతున్నాం. ఈ పరిచర్యకు అనేకులు సహకరిస్తున్నారు ప్రభా, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్య ద్వారా అనేక రీతుల్లో ప్రభా అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. అనేక మార్గాలలో ఆయా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా మీ కృపను మాతో ఉంచి మీ నామాన్ని మహింపరచుకోమని, అనేక ఆత్మలను రక్షించుకోమని, ఈ పరిచర్యను విస్తరించి మీ నామాన్ని మహింపరచుకోమని, చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ
ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారుగా వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. అండ్ అలాగే ఈరోజు కాజీపేటలో జరుగుతున్న మరి ఈ యొక్క ఆరాధనకు, ఈ యొక్క బల్లారాధనకు తప్పకుండా రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. అక్కడ కలుసుకొని దేవుని ఆరాధన చేద్దాం, దేవుని నామాన్ని మహింపడదాం. దేవుని చేతమైతే మాటలు కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.